హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో టూ బ్లూ వర్టెక్ చాప్టర్ కి స్వాగతం. ఈ చాప్టర్ లో హిమవారి ట్రాన్స్ఫర్మేషన్ ని, శారదా హిడారి మధ్య చిన్న ఫైటు, అలాగే కోరమా హిమవారి మధ్య కాన్వర్సేషన్ ని చూస్తాము. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల చాలా మందికి వీడియో వెళ్తుంది. ఇక చాప్టర్ లోకి వస్తే కవర్ పేజ్ లో మనం హిమవారిని మినీ కోరమాని చూస్తాము. ముందు చాప్టర్ లో హిమవారితో టీమ్ 10 జురా నుంచి ఎస్కేప్ అవుతారు కదా, అక్కడ నుంచి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. జూరా వాళ్ళకి తెలుసు మన నుంచి ఎస్కేప్ కాలేరని. ఒకవేళ వాళ్ళు ఇక్కడ విలేజర్స్ కి ఏం కాకూడదని బ్యాటరీ ఫీల్డ్ ని చేంజ్ చేస్తున్నారేమో అని హిడారితో అంటాడు. అప్పుడే అక్కడికి కొనామరు కొంతమందితో వచ్చి హుకాగేతో మేము 2 ట్రెస్పాస్ దగ్గరే ఉన్నాము, కానీ ఇక్కడ టీమ్ 10 లేదని చెప్తాడు. దానికి హుకాగే కంగారు పడొద్దు, టీమ్ 10 ప్రస్తుతానికి సేఫ్ గానే ఉంది. ఎనిమిస్ ని విలేజ్ నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి వాళ్ళు హిమవారిని తీసుకుని సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ వాళ్ళ టార్గెట్ వచ్చి హిమవారి. అందరూ టీమ్ 10 ని ప్రొటెక్ట్ చేయండి, అందరికీ సెన్సార్ టీము లొకేషన్ ని షేర్ చేస్తుంది అని అంటాడు. నెక్స్ట్ ప్యానల్ లో మనం కవాకిని డెల్టాని చూస్తాం. ఇంకో పక్క బరూటో తన కార్మాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. హుకాగే కవాకితో కవాకి జాగ్రత్తగా విను, బరూటోని మర్చిపోయి టీమ్ 10 లొకేషన్ దగ్గరికి వెళ్ళు. చూస్తుంటే బరూటో కూడా ఆ ఎనిమిస్తో శత్రుత్వం ఉంది, అతన్ని ఫ్రీగా వదిలే, మనం దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుందామని చెప్తాడు. బరూటో వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా, అందుకే బరూటోని ఫ్రీగా వదిలేయమని చెప్తాడు. దానికి కవాకి లార్డ్ ఎయిత్ హిమవారి డేంజర్ లో ఉందని నాకెందుకని ముందే చెప్పలేదు, ఇంత లేట్ గా నా చెప్పేది అని కవాకి అక్కడి నుంచి టీమ్ 10 లొకేషన్ వైపు దూసుకుని వెళ్తాడు. పక్కనే ఉన్న డెల్టా కూడా కవాకితో వెళ్తుంది. హుకాగే బరూటోతో బరూటో నువ్వు బాగానే ఉన్నావా, ఏమయ్యింది అని అడుగుతాడు. దానికి బరూటో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది చిన్న ప్రాబ్లం, నాకు కొంచెం రెస్ట్ కావాలని అంటాడు. నెక్స్ట్ ప్యానల్లో మనం బరూటో మెడ పైన కాజిన్ క్రోజీ ఫ్రాగ్ ని చూస్తాం. ఆ ఫ్రాగ్ వీడేం కర్మ కంట్రోల్ తప్పడు కదా అనే ఎక్స్ప్రెషన్ పెడుతుంది. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి కొనామరుని హిడారిని చూస్తాం. జూరా వాళ్ళకేం కావాలంట, మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటాడు. దానికి జూరా నన్ను ఏ టోన్లో అడిగావో సేమ్ అదే టోన్లోనే వాళ్ళని అడుగు, నేను హిమవారి కోసం వెళ్తున్నా అని చెప్పి అక్కడ నుంచి హిమవారి కోసం వెళ్ళిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు జూరా వెనకల వెళ్దాం పదా అని వెళ్తూ ఉంటారు. కానీ హిడారి వాళ్ళని ఆపుతాడు. అప్పుడు వాళ్ళు మీరు హిమవారి వెనకల ఎందుకు పడుతున్నారో చెప్పు అని హిడారి అని అడుగుతారు. దాని హిడారి మీకు మాతో ఏం పని ఉందో చెప్పండి అని వాళ్ళతో అంటాడు. అప్పుడు వాళ్ళు ఏం పని ఉందా, నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలియదా అని అంటారు. కోనామరు ఒక నిమిషం ఆగు, సెన్సర్ యూనిట్ ట్రెస్పాసర్ లో ఒకడు సాస్కే ఊచి అని చెప్పాను, కానీ అతను ఇక్కడ లేడు, ఏం జరుగుతుంది అని అంటాడు. అప్పుడు సెన్సర్ యూనిట్ మేము ఖచ్చితంగా చెప్పగలము, మీ ముందర ఉండేది సాస్కే ఊచి అని, అతని చక్ర సాస్కే చక్రతో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని చెప్తారు. అది విని షాక్ అవుతారు. పక్కనే ఉన్న హిడారి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు, నీకు చెవుడా లేదా నీకు చెవులు పనిచేయడం లేదా అని అంటాడు. అప్పుడు శారదా సింహరి అక్కడికి వచ్చి మాస్టర్ కొనామరు మీరంతా బాగానే ఉన్నారా అని అడుగుతుంది. హిడారి తన టార్గెట్ ని చూసి శారదా మీద క్లమాక్స్ హెల్ప్ తో శారదా వెనుకల నుంచి చిడోరిని యూజ్ చేసి అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్ నుంచి శారద తన శారింగాన్ని యూజ్ చేసి ఎస్కేప్ అయ్యి చిడోరితో హిడారిని అటాక్ చేస్తుంది. ఆ ఒక దెబ్బతో నేల మీద పడిపోతాడు. కొనామరు అలాగే సుమీరే శారద నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతారు. కానీ శారద హిడారి యూజ్ చేసిన చిడోరిని చూసి షాక్ అయ్యి ఎవరు నువ్వు అని అడుగుతుంది. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి హిమవారి కురమాని చూస్తాము. నేను కురమా, నేనే 9 ఫాక్స్ ని, నువ్వు నన్ను ఎలా కావాలంటే అలా పిలువు అని హిమవారితో అంటుంది. దాని హిమవారి కురమా నువ్వే కదా మా నాన్న లోపల ఉన్న బీజీవి, ఇక్కడ ఏం చేస్తున్నావు, మనం ఎక్కడ ఉన్నామని అడుగుతుంది. కోరమా ఇదంతా నీ స్ప్రోలో కనిపిస్తుంది, మనం మనసుతో మాట్లాడుకుంటున్నామని చెప్తుంది. అది విని హిమవారి షాక్ అయ్యి మనసుతో మాట్లాడుకుంటున్నామని అంటుంది. అవును, ఎందుకంటే నీకు నాకు ఒకటే బాడీ ఒకటే సోల్ అని కోరమా హిమవారితో చెప్తుంది. దాని తర్వాత ఈనోజిన్ శీఘ్ర హిమవారిని లేపడానికి ట్రై చేస్తారు. కానీ ఎంత పిలిచినా లేవదు, తనని ఎంత లేపినా లాభం లేదు, పూర్తిగా స్ప్రో కోల్పోయింది. ఇందాక తన తలకి ఏదైనా తగిలిందా అని అడుగుతాడు. ఇంకో పక్క టీమ్ 10 ని వెతుక్కుంటూ జూరా వాళ్ళ వెనకలే వస్తుంటాడు. అది చూసిన శిఖడే సెన్సరీ టీమ్ తో కనెక్ట్ అయ్యి మాకు బ్యాకప్ కావాలని అడుగుతాడు. హిమవారి కోరమాతో ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతుంది. దానికి కోరమా నువ్వు చెప్పినట్టే ముందు నేను మీ నాన్న లోపల ఉండేవాడిని, కానీ ఒక ఫైట్ లో నా ప్రాణాలు కోల్పోయాను. ఎలాగైతే ఏం టేల్ బీచ్ కి చావు ఉండదు, మా బాడీ లేదా ఆత్మ కాలక్రమేణా అంతరించిపోయినప్పటికీ మా కార్నల్ ఎక్కడో ఒక చోట తిరిగి వస్తుంది అండ్ మేము మళ్ళీ మా జీవితాన్ని తిరిగి పొందుతామని చెప్తుంది. దానికి హిమవారి కార్నెల అంటే ఏంటి అని అడుగుతుంది. దానికి కోరమ ఎవరికి తెలియదు, నేను ప్రాణాలతో తిరిగి రావడం ఎంతకాలం పడుతుందో, ఎవరిలోకి వస్తాను అలాగే ఎక్కడికి తిరిగి వస్తాను, నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంత తొందరగా తన కూతురులోకి వస్తానని. ఈ ప్రపంచం మొత్తం మాయే కదా, లేక నువ్వు నా చక్ర వల్ల వారసత్వంగా పుట్టావేమో, లేదా నీలో ఉన్న ఉజుమాకి ఇంకా హ్యూగా రక్తం నన్ను ఇక్కడికి రప్పించిందేమో, ఏదైనా కానీ అయిపోయిన దాని గురించి మాట్లాడుకుని ఏం లాభం లేదు, దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడమే మనకు చాలా ముఖ్యం, నేను చెప్పింది నిజమే కదా హిమవారి అని అంటుంది. హిమవారి దాన్ని యాక్సెప్ట్ చేసి నా పేరు హిమవారి, కురమ నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని అంటుంది. కురమ నేనేం చెప్పాను ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటున్నా అని హిమవారితో అంటుంది. ఆ మాటలు విన్న హిమవారి సడన్ గా తిరిగి స్ప్రోలో నుంచి బయటికి వస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళి ఈనోజిన్ లేకపోతే వాడికి దొరికిపోతామని అంటాడు. దానికి ఈనోజిన్ మనం ఇప్పటికే చాలా స్పీడ్ గా వెళ్తున్నామని చెప్తాడు. జూరా వాళ్ళ వైపు రావడం చూసిన హిమవారి కురమని ఏదో ఒకటి చేయని చెప్తుంది. బట్ కురమ నుంచి ఏ రియాక్షన్ ఉండదు. టీమ్ 10 హిమవారిని చూసి అమ్మయ్యా నువ్వు మళ్ళీ మామూలు అయ్యావు, మాకు సంతోషంగా ఉందని అంటారు. హిమవారి కోరమాతో నీకు వినిపిస్తుందని అంటుంది. అది విన్న శిఖడే హిమవారి నీకు ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. అదే టైంలో హిమవారిని ఫాలో అవుతున్న జూరా వాళ్ళ మీద అటాక్ చేస్తే ఈనోజిన్ పక్షిలేక విరిగిపోతుంది. అది చూసిన ఈనోజిన్ నేల మీదకి వెళ్తుంటాడు.
అందరూ నన్ను గట్టిగా పట్టుకోండి అని చోజో తన ఎక్స్పాన్షన్ జూట్సుని యూజ్ చేసి అందరినీ సేఫ్గా నేల మీద ల్యాండ్ చేస్తుంది. వెంటనే జూరా కూడా అక్కడికి వచ్చి మళ్ళీ చెబుతున్నా, మీది ఒక మంచి టీము, కానీ ఇది మీ దురదృష్టం, మిమ్మల్ని చంపడం తప్ప ఇంకో దారి లేదు, మీరే ఇంతవరకు తెచ్చుకున్నారని చెప్తాడు. మేము డేంజర్లో ఉన్నామని తెలుసుకున్న హిమవరి కోరమని పిలవడానికి ట్రై చేస్తుంది. కానీ కోరమ చిన్నపిల్లలా బిహేవ్ చేయదు. ఇక్కడ ఎవరైనా ఏదైనా చేయాలంటే అది నువ్వు మాత్రమే చేయగలవు. నువ్వు నా పవర్ని యూజ్ చేయడమా లేదా వే చేయడమా ఇదంతా నీ చేతిలోనే ఉందని అంటుంది. దానికి హిమవరి చెప్పడం ఈజీనే, ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతుంది. దానికి కోరమ, నీ చక్రాకి నా చక్రాతో మంచి రిలేషన్ ఉంది. అది మీ పూర్వీకుల కన్నా అలాగే నాకు నరుటోకి మధ్య ఉన్న దానికన్నా చాలా ఎక్కువగా ఉంది. నీలో ఉన్న అనుమానాల్ని భయాల్ని వదిలేసి నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో. అది కూడా చేయలేకపోతే నీ ఫ్యూచర్ నువ్వు అనుకున్నంత మంచిగా ఉండకపోవచ్చు అని చెప్తుంది. శిఖడై బ్యాకప్ ఎక్కడ ఉందని అనుకుంటాడు. అప్పుడే కోరమ మాటలు విన్న హిమవరి జూరా మీద అటాక్ చేస్తుంది. బట్ జూరా హిమవరి కాళ్ళు పట్టుకొని విరిచి నెలకేసి కొడతాడు. అప్పుడు హిమవరి నేను అతన్ని చంపలేను అనుకుంటుంది. అది చూసి టీమ్ 10 షాక్ అవుతారు. బట్ ఈనోజిన్ కి కోపం వచ్చి బీస్ట్ మిమిక్రోతో జూరా మీద అటాక్ చేసిన జూరా తన ఉచ్చల్ జుత్సుతో ఈజీగా డిఫీట్ చేస్తాడు. అంతేకాకుండా ఉచ్చల్ జుత్సుని యూజ్ చేసి హిమవరిని ట్రీలాగా మారుస్తాడు. దాన్ని మేము డెవర్ అని పిలుస్తాము. ఇలా చేయడం వల్ల నీలో ఉన్న చక్ర నాకు ఫుడ్ లాగా మారుతుంది. నీకు ఏ పెయిన్ ఉండదు. నీ కాళ్ళు విరిగిన దాంతో సహా మెల్లగా నీకు ఏ ఫీలింగ్స్ ఉండవు అని చెప్తాడు. ఈనోజిన్ హిమవరిని అలా చూసి తట్టుకోలేక జూరా మీద అటాక్ చేస్తాడు. కానీ జూరా ఆ అటాక్ ని ఆపి ఈనోజిన్ ని ఒక తన్ను తంతాడు. అది చూసి హిమవరి అతన్ని కొట్టొద్దు, వాళ్ళని ఏం చేయొద్దని అంటుంది. నేను కూడా వాళ్ళని ఏం చేయొద్దని అనుకుంటున్నా, బట్ వాళ్ళకి అర్థం కావడం లేదని చెప్తాడు. కానీ ఈనోజిన్ ఎంత చెప్పినా వినకుండా జూరా కాలిపైన చేయి వేసి హిమవరిని వదిలే అని అంటాడు. ఇంకా జూరాకి చాలా కోపం వచ్చి ఈనోజిన్ మీద వుడ్షల్ జుట్సుతో అటాక్ చేస్తాడు. అది జినోజిన్ ఆటలోకి దూసుకొని వెళ్తుంది. అది చూసి వాళ్ళంతా ఏడుస్తుంటారు. అప్పుడు జూరా ఆగండి, దీని గురించి నేను ఎక్కడో చదివాను, దీన్ని ఎస్థెటిక్ అని పిలుస్తారు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న హిమవరికి చాలా కోపం రావడం వల్ల హిమవరి చక్ర వల్ల అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. హిమవరి నేను ఆపమని చెప్పాను కదా, నీకు వినిపించడం లేదా అని వుడెన్ స్టైల్ జూట్సుని బద్దలు కొట్టుకొని బయటికి రావడం చూస్తాము. ఇదంతా చూసి శిఖడై చోజో షాక్ లో ఉంటారు. హిమవరి ట్రాన్స్ఫర్మేషన్ చూసి సడన్ గా ఇలా ఎలా మారిందని జూరా అనుకుంటాడు. ఇంకో పక్క కోరమ, నువ్వు ఫైనల్లీ నీ ఫుల్ పవర్ ని బయటికి తీసావు. హిమవరి ఇంకా స్టార్ట్ చేద్దామని అంటుంది. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఆర్మీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.